హాయ్ హలో నమస్తే, నేమి సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై ఆల్బమ్ కలెక్షన్ ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో నేను చాలా వీడియోస్ అనేది చేశాను. సో వాటిని చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకైతే వీడియోస్ నచ్చుతాయి. సో అలా చూసి నచ్చిన తర్వాత వీడియోని లైక్ చేసుకోండి. అదేలాగా నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చి చేరుతాయి. మీకు ఏదైనా సజెషన్ ఒపీనియన్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చెక్ చేస్తాను. అదేలాగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. ఈరోజు మై ఆల్బమ్ కలెక్షన్ ఈరోజు ఎపిసోడ్లో మనం ఏ మూవీ యొక్క ఆల్బమ్ గురించి డిస్కస్ చేయబోతున్నామంటే 2012లో రిలీజ్ అయ్యి ఒక సూపర్ డూపర్ హిట్ అయిన ఇష్క్, ఈ సినిమా యొక్క ఆల్బమ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇష్క్ 2012లో రిలీజ్ అయ్యి ఒక సూపర్ డూపర్ హిట్ అయిన ఫిలిం. అది మాత్రం కాకుండా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన ఫిలిం చెప్తాను. అంత సూపర్గా ఈ ఫిలింని డైరెక్ట్ చేసింటారు విక్రమ్ కుమార్. ఈ సినిమాకి సంగీతం వచ్చి అను రుబిన్. సో వాళ్ళ యొక్క సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ సాంగ్కి. ఈ సినిమాలో నితిన్ అండ్ నిత్య మేనన్ వచ్చి మెయిన్ లీడ్స్గా చేసింటారు. సూపర్గా ఉంటుంది ఈ సినిమా. చిన్న కాన్సెప్ట్ బట్ స్క్రీన్ ప్లే వైజ్గా సూపర్గా మేక్ చేస్తుంటారు ఈ సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్. సో మీరు చెప్పండి, ఇష్క్ సినిమా మనం అందరం చూసే ఉంటాం. సో ఈ సినిమా పాటలు వినే ఉంటాం. ఈ సినిమాలో ఏ పాటలు ఉన్నాయో మనకు అన్నీ తెలుసు. మీరు చెప్పండి, ఈ సినిమా ఆల్బమ్ మీకు నచ్చదా అనేసి. అయినా ఇంకొకసారి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అనమాట ఈ ఆల్బమ్ గురించి. సో మొత్తం ఈ సినిమాలో 5 పాటలు. సో 5 పాటలు మనం చాలాసార్లు వినే ఉంటాం, మనకి అన్నీ తెలుసు. బట్ అయినా ఇంకొకసారి, ఫస్ట్ వన్ వచ్చి లచ్చమ్మ. సో ఈ పాటకి లిరిక్స్ వచ్చి నితిన్ అండ్ కృష్ణ చైతన్య. ఈ పాటని పాడింది వచ్చి అనిరుబిన్స్, నితిన్, రమేష్ అండ్ మురళి అనేవాళ్ళు ఈ పాటని పాడుంటారు. ఇది పబ్లో వచ్చే పాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను, అంత సూపర్గా ఉంటుందన్నమాట. దాదాపు ఒక లవ్ ఫెయిలియర్ ఆ సాంగ్ అనుకోవచ్చు. సూపర్గా ఉంటుంది ఈ సాంగ్ వినేటానికి. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను, ఈ లచ్చమ్మ. సో మీరు చెప్పండి, ఈ వీడియో చూసి మీకు ఈ లచ్చమ్మ సాంగ్ ఇష్టమా లేదా అనేది మీ యొక్క ఒపీనియన్ని మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి తెలుసుకుంటా. నెక్స్ట్ వచ్చి ఓ ప్రియా ప్రియా. సో ఈ సాంగ్కి లిరిక్స్ వచ్చి కృష్ణ చైతన్య. ఈ సాంగ్ని పాడింది వచ్చి అద్నన్ సామి అండ్ నిత్య మేనన్. ఈ ఆల్బంలోనే నాకు చాలా ఎక్కువ ఇష్టమైన పాట వచ్చి ఓ ప్రియా ప్రియా ఈ పాటే. దానికి ముఖ్యమైన రీజన్ వచ్చి ఈ సాంగ్ అలా ఉంటుందన్నమాట. మ్యూజిక్ పరంగా సూపర్ అయిన మ్యూజిక్, సూపర్ అయిన లిరిక్స్. దాంతోపాటు ఈ పాటను పాడిన అద్నన్ స్వామి అండ్ నిత్య మేనన్, వీళ్ళిద్దరు వాయిస్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది. అందులో నిత్య మేనన్ వాయిస్ నాకు అంత ఇష్టం అనమాట, సూపర్గా ఉంటుంది వినడానికి. సో నేను ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కానీ సమ్టైమ్ ఏమైనా లోన్లీగా అనిపించినప్పుడు ఇలాంటి సాంగ్స్ వింటాను, ఒక లవ్ సాంగ్స్ అలాంటిది. సో ఆ ప్లేలిస్ట్లో ముఖ్యమైన పాటే ఓ ప్రియా ప్రియా అనే ఈ పాట. సో నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను. ఈ ఆల్బమ్ దాటి నాకు పర్సనల్గా ఈ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టము. అంత సూపర్గా ఉంటుంది అనమాట ఈ పాట. అండ్ ఈ పాట ఫీలింగ్ అనేది సూపర్గా ఉంటుంది. సో నాలాగా మీకు ఎంతమందికి ఈ పాట ఇష్టం అనేది మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూస్తాను. మూడోది వచ్చి సూటిగా చూడొద్దు. మూడోది వచ్చి సూటిగా చూడకు.
ఈ పాటకి లిరిక్స్ వచ్చి ఏ శ్రీరామ్. ఈ పాటని పాడింది వచ్చి హరిహరన్ అండ్ సైంధవి. ఇది వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ చెప్తాను ఈ ఆల్బంలో. ఇది కూడా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తా, అంత సూపర్గా ఉంటుంది. సో మీరు చెప్పండి, ఈ పాట మీరు వినే ఉంటారు. సో మీకు నచ్చిందని మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ పాటలో వచ్చే హరిహరన్ అండ్ సైంధవి వీళ్ళిద్దరు వాయిస్ అయితే చాలా చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఈ సాంగ్లో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను, ఈ సూటిగా చూడకు. నెక్స్ట్ వచ్చి చిన్నదానా నీ కోసం. ఈ పాటకి లిరిక్స్ వచ్చి కృష్ణ చైతన్య. సో ఈ పాటను పాడింది వచ్చి రాజ్ హాసన్, అనూప్ రూబిన్ అండ్ శ్రావణి అనేవాళ్ళు ఈ పాటను పాడుంటారన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద సూపర్ అయిన సాంగ్ చెప్తాను ఈ ఆల్బంలో. నాకు చాలా చాలా నచ్చిన పాట అని చెప్తా, అంత సూపర్గా ఉంటుంది ఈ పాట. సో మీరు చెప్పండి, ఈ చిన్నదానా నీ కోసం అని ఈ పాట మీకు నచ్చదని మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఏదో ఏదో. సో ఈ పాటకి లిరిక్స్ వచ్చి ఏ శ్రీరామ్. ఈ పాటను పాడింది వచ్చి ప్రదీప్ విజయ్ అండ్ కళ్యాణి నాయర్ అనేవాళ్ళు ఈ పాటను పాడింటారు. ఈ పాట కూడా ఈ ఆల్బంలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తాను. ముఖ్యంగా లిరిక్స్ అండ్ సింగర్స్ వాళ్ళిద్దరూ సూపర్ చేస్తుంటారు. ప్రదీప్ విజయ్ అండ్ కళ్యాణి నాయర్ వీళ్ళిద్దరు వాయిస్ అయితే ఈ సినిమాలో చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈ పాటలో. ఇది కూడా నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిన సాంగ్ చెప్తాను ఈ ఆల్బంలో. సో ఈ 5 పాటలే ఈ సినిమాలో ఉండే పాటలు అనమాట. సో మీరు చెప్పండి, ఈ 5 పాటలు మనం చాలాసార్లు వినే ఉంటాము. ఈ 5 పాటలు మనకి వన్ ఆఫ్ ద నచ్చిన పాటలు ఉండొచ్చు. సో నాకైతే ఈ ఫుల్ ఆల్బమ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిన ఆల్బమ్ చెప్తాను. అదేలాగా ఈ వీడియో చూసి మీరు చెప్పండి, ఈ ఇష్క్ మూవీ ఆల్బమ్ మీకు నచ్చదా అని మీ యొక్క ఒపీనియన్ మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అండ్ అదేలాగా ఈ ఆల్బంలో నాకు అన్ని పాటలు నచ్చుతాయి, బట్ ఏదైనా ఒక పాట సెలెక్ట్ చేసుకో అని మాత్రం నేను ఓ ప్రియా ప్రియా ఆ పాటే ఎంచుకున్నా, ఎందుకంటే నాకు ఆ పాట అంత ఇష్టము. ఈ వీడియో చూసి మీరు చెప్పండి, ఈ 5 పాటల్లో మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన సాంగ్ ఏదనేసి మీ యొక్క ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చెక్ చేస్తాను. సో ఆ టైంలో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నాట్ ఓన్లీ అప్పుడు దెన్ ఇప్పుడు కూడా ఈ పాటకి ఈ సినిమాకి అంత పెద్ద క్రేజ్ ఉంది. అండ్ రీసెంట్గా ఐ థింక్ ఈ సినిమా రిలీజ్ అయింది అనుకుంటాను, సమ్ థియేటర్స్ మాత్రం సెలెక్టెడ్ థియేటర్స్లో. సో అప్పుడు ఫ్యాన్స్ అందరూ చాలా ఎంజాయ్ చేసినట్టు నేను చూసాను అనమాట వీడియోస్ సోషల్ మీడియాలో. సో ఇది నితిన్ వాళ్ళ కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఫిలిం అనమాట ఇష్క్. సో అంత సూపర్గా ఉంటుంది ఈ సినిమా, అంత సూపర్గా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంటారు విక్రమ్ కుమార్. అండ్ అదేలాగా ఈ సినిమాలో పాటలన్నీ అంత పెద్ద సూపర్ డూపర్ హిట్. సో అంత సూపర్గా ఇచ్చుంటారు అను రూబిన్స్. సో మీరు చెప్పండి, ఈ ఇష్క్ సినిమా మీకు నచ్చుతుందా? అదేలాగా ఇష్క్ సినిమా పాటల్లో మీకు ఏ నచ్చిన పాట అని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి, నేను చూసి తెలుసుకుంటా. మనం ఆల్రెడీ ఈ సినిమా పాటలు చాలాసార్లు వినే ఉంటాము, బట్ అయినా ఇంకొకసారి మీరు వినాలనిపిస్తే మాత్రం ఈ సినిమా పాటలు యూట్యూబ్ మరియు స్పాటిఫైలో ఉంది, చెక్ చేసుకోండి. సో అంతే ఈ వీడియో. మనం ఈరోజు మై ఆల్బమ్ కలెక్షన్ సెగ్మెంట్లో ఈరోజు ఎపిసోడ్లో ఇష్క్ తెలుగు మూవీ యొక్క ఆల్బమ్ గురించి డిస్కస్ చేసాం. సో మీరు చెప్పండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసుకోండి, మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, అప్పుడే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి, వాళ్ళే చూడండి. అండ్ అదేలాగా ఈ వీక్ మనం
ఇష్క్ మూవీ గురించి డిస్కస్ చేసాం అనమాట. నెక్స్ట్ వీక్ ఏ మూవీ గురించి డిస్కస్ చేస్తే బాగుంటుందో ఆ మూవీ యొక్క నేమ్ మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను వచ్చే వీక్స్లో మీరు అడిగిన ఆల్బమ్ గురించి నేను వేసేయడానికి వీడియో చేస్తాను. అదేలాగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా ఒపీనియన్ కమెంట్స్ ఏదైనా ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూసి తెలుసుకుంటా. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్ యొక్క ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు చాలా సెగ్మెంట్స్ అండ్ చాలా వీడియోస్ ఉంటాయి. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.